ఒక చీకటి రాత్రి సుమంత్ శరణ్య క్యాంప్ దగ్గర బయట వెళ్తుంటే నేలపై వెలుగుతున్న పాదముద్రలు కనిపించాయి. ఇవి ఎవరివో చూద్దాం అని శరణ్య అంది. వెలుగును అనుసరిస్తూ వారు మబ్బులతో నిండిన అరణ్యంలోకి అడుగుపెట్టారు. చెట్లు తేలికగా చప్పుడు చేస్తున్నాయి. గాలి గుసగుసలాడుతోంది. వెనక్కి వెళ్ళొద్దు అని చెట్లు గుసగుసలాడాయి. శరణ్య ఆశ్చర్యపడి చెట్లు మాట్లాడుతున్నాయా అని అడిగింది. ఒక కాంతివంతమైన జీవి గాల్లో తేలుతూ వచ్చింది. హాయ్, నేను లుమో అని మృదువైన స్వరంలో చెప్పింది. అప్పగా ఓ చిన్న భూతం కనిపించింది. ఇక్కడికి రావొద్దు అని గంభీరంగా అంది. కాని సుమంత్ చల్లగా మేము స్నేహితులం అన్నాడు. లుమో ఒక ప్రకాశించే వలలో చిక్కుకుంది. శరణ్య అంది, దీన్ని ఎవరో బంధించారు. సుమంత్ పజిల్లా ఆ వలని పరిశీలించాడు. ఎల్డర్ ఓక్ చెట్టు మాట్లాడింది. ఈ వల విప్పాలంటే నా రహస్యాన్ని ఊహించాలి అని అంది. ఇద్దరూ జాగ్రత్తగా ఆలోచించారు. సుమంత్ పజిల్ సరిగా ఊహించాడు. వెంటనే వల కరిగిపోయి లుమో స్వేచ్ఛగా ఎగిరింది. ధన్యవాదాలు అని ఆనందంతో అన్నది. భూతం నిట్టూర్చింది. నేను లుమోను కాపాడుతున్నాను దొంగల నుండి అని చెప్పింది. సుమంత్ నవ్వి, నువ్వు మంచి రక్షకుడివి అన్నాడు. ఉదయరశ్ములు అరణ్యాన్ని ప్రకాశింపజేశాయి. చెట్లు ధన్యవాదాలు అన్నట్లు మ్రోగాయి. లుమో ఆకాశంలోకి ఎగిరి వెలుగుగా మాయమైంది.